హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిరీస్లో భాగంగా అర్థమెటిక్ అనే టాపిక్లో రేషియో అండ్ ప్రపోర్షన్, తెలుగులో దీన్ని మనం నిష్పత్తి మరియు అనుపాతం అంటే సార్. ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఏ విధంగా ఉంది, అసలు ఏఎల్పి సిబిటి 1లో యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం యావరేజ్గా డిస్కస్ చేస్తే అంటే ఖచ్చితంగా యావరేజ్ మార్క్స్ ఎన్ని సార్, 1 వస్తున్నాయి 2 వస్తున్నాయి అంటే ప్రతి షిఫ్ట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి. మీరు మార్నింగ్ షిఫ్ట్ తీసుకున్నా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తీసుకున్నా, ఏ షిఫ్ట్ తీసుకున్నా కూడా ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ నుంచి ఎవ్రీ షిఫ్ట్లో క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే యావరేజ్గా 1 మార్క్ కన్ఫామ్లో ఎగ్జామ్లో వస్తుంది. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఇఫ్ 9:16 ఈజ్ ప్రపోర్షనల్ టు 18:x ఈజ్ ప్రపోర్షనల్ టు 18:x అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి సార్. ఇక్కడ ఇది రేషియో టాపికా ప్రపోర్షన్ టాపికా? ఇది అనుపాతమైన టాపిక్ సార్, రేషియో టాపిక్ కాదు, అనుపాతమైన టాపిక్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎవ్రీ షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒక ట్రిక్ చెప్తాను సార్, కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ ప్రకారం ఆన్సర్ వస్తుంది. చూడండి సార్, ఇక్కడ ఇఫ్ A:B ఈజ్ ప్రపోర్షనల్ టు C:D. A:B ఈజ్ ప్రపోర్షనల్ టు C. ప్రపోర్షనల్ అంటే 4 డాట్స్ ఉంటాయి సార్, రేషియో అంటే 2 డాట్స్. ఈ విధంగా 2 డాట్స్ ఉంటుంది రేషియో, ఈ విధంగా 4 డాట్స్ ఉంటుంది ప్రపోర్షన్. చూడండి సార్, ఇక్కడ ఇఫ్ A:B ఈజ్ ప్రపోర్షనల్ టు C:D అంటే A:B అంటే A, B, C, Dలు ఒకవేళ అనుపాతంలో ఉంటే అంటే ప్రపోర్షనల్లో ఉంటే ఒక ఫార్ములా తెలియాలి సార్. అనుపాతంలో ఉన్నాయనుకోండి, ఇఫ్ ABCD ఆర్ ప్రపోర్షన్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే A/D ఈజ్ ఈక్వల్స్ టు B/C అవుతుంది. ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాడు, ప్రపోర్షన్లో ఉన్నాడు. చూడండి సార్, ఇక్కడ 4 సంఖ్యలు అనుపాతంలో ప్రపోర్షనల్లో ఉండాలంటే ఆ 4 సంఖ్యలు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే లాస్ట్ నెంబర్ సార్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ 2 సంఖ్యల యొక్క లబ్ధానికి సమానం. అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్య లబ్ధం చేసి రెండో సంఖ్య 3 సంఖ్య లబ్ధానికి ఈ 2 సమానంగా ఉంటే ఆ 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నట్టు. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మరి, 9.6 సార్, ఇది 9.6, 16.8, 18x. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మరి, ఇది ఏ అనుకోవాలి, ఇది బి, ఇది సి, ఇది డి. ఏమంటుంది సార్, 9.6 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16.8 ఇంటూ 18. చూడండి సార్, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త చేయాలి. చాలామంది పాయింట్ ఉండగానే వదిలేస్తారు, ఇది క్యాలిక్యులేషన్ ఏదో మిస్టేక్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ క్యాన్సిల్ సార్. 8 టేబుల్లో 8 1s 8 2s 8 1s 8 సార్, 16 మిగులుతుంది. చూడండి సార్, ఇక్కడ 8 2s 8 1s. చూడండి సార్, ఇక్కడ నెక్స్ట్ చూడండి 6 2s 6 3s. మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 21 3s 63/2. 63 అంటే సార్ 60ని సగం చేస్తే 30, 3ని సగం చేస్తే 1.5. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి సార్, మనకు 31.5. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చెప్పాను, కానీ ఎగ్జామ్లో నేను కూడా చేయను. డైరెక్ట్గా 9.6 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16.8 ఇంటూ 8 సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ దానికంటే ముందు 4 సంఖ్యలు కనుక అనుపాతంలో ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్య లబ్ధం చేస్తే రెండో సంఖ్య 3 సంఖ్య లబ్ధానికి సమానం కావాలి. దట్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్. ప్రతి షిఫ్ట్లో ఇవ్వడం జరిగింది సార్, ప్రతి షిఫ్ట్లో యావరేజ్గా ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఆప్షన్ డి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సేమ్ మోడల్గా సార్ 18:24 ఈజ్ ప్రపోర్షనల్ టు 24:y అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అంటే y విలువ ఎంత అన్నారు సార్. ఏం చెప్పాను సార్, చూడండి, ఇక్కడ 18 ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు అంటే మొదటి సంఖ్య చివరి సంఖ్య లబ్ధం అనేది 24 ఇంటూ 24 కావాలి, అంతేనే కదా. A ఇంటూ D ఈజ్ ఈక్వల్ B ఇంటూ C. 6 3s 6 4s 3 1s 3 8s 4 ఇంటూ 8 32. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటి సార్, ఇక్కడ 32. అంటే అనుపాతంలో ఉండే కండిషన్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయడం చాలా చాలా ఈజీ. లేదంటే సార్ ఇంకా ఈజీగా చెప్పొచ్చు, ఇది 3:4 రేషియోలో ఉంది. 8 3s 24, 8 4s 32. ఈ విధంగా కూడా చేయొచ్చు. బట్ అందరికీ లాజిక్ దొరకాలని రూల్ ఏం లేదు సార్. సింపుల్గా 4 సంఖ్య అనుపాతంలో ఉంటే A ఇంటూ D ఈజ్ ఈక్వల్ B ఇంటూ C చేయండి. చాలామంది ఏదో లాజిక్ ప్రకారం వెళ్తారు, కానీ ఎగ్జామ్లో చేయడం ఇంపాసిబుల్ సార్.
బేసిక్ కాన్సెప్ట్ ప్రకారం వెళ్దాం. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది బేసిక్ క్వశ్చన్స్, రేషియోలో బేసిక్ క్వశ్చన్. సో 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:6:8 మరియు వాటి మొత్తము 3800 అయినా అందులో అతి పెద్ద సంఖ్య అంటే వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అంటారు సార్. ఇఫ్ 3 numbers are in the ratio 5:6:8, the sum is 3800, then the greatest number అంటే సార్ పెద్ద సంఖ్య ఇది అంటారు. సో చూడండి సార్, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్, మనం చేయని మిస్టేక్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఇచ్చిన సంఖ్యలను 5x 6x 8x రాసుకోవద్దు. 5x 6x 8x అని ఈ విధంగా మీరు రాసుకోకూడదు. ఈ విధంగా రాసుకోకూడదు. కాన్సెప్ట్ ప్రకారం ఆలోచిద్దాం. కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే సార్, 3 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:6:8 అంటే టోటల్గా ఎన్ని పార్ట్స్ అన్నా చెప్పండి. 5 + 6 11, 11 + 8 19, టోటల్గా 19 పార్ట్స్. సో ఈ 19 పార్ట్స్ వాల్యూ ఈ మూడింటి మొత్తం ఎంత ఇచ్చాడు, 3800 అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, అతి పెద్ద సంఖ్య. ఇందులో పెద్ద సంఖ్య వేస్తారు మరి 5, 6, 8లో 8 పార్ట్స్ వాల్యూ ఎంత, 19 పార్ట్స్ అనేది 3800 అయితే 8 పార్ట్స్ ఎంత. చూడండి ఇక్కడ 19 1s 19 2s. సో వాట్ ఈస్ 1 part సార్, 1 part is 200, 8 parts అంటే 8 × 200. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 1600 సారీ, ఆప్షన్ డి 1600. సో మనం ఎక్స్ రూపంలోకి ఎప్పుడూ రాకూడదు. 5x 6x 8x అనుకొని 5x + 6x + 8x 19x = 3800 మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోకూడదు. లాజికల్గా సింపుల్గా ఆలోచించాలి. సో ఈ క్వశ్చన్లో కనుక పెద్ద నెంబర్ అడుగుతానేమో ఆన్సర్ 8 × 200, చిన్న నెంబర్ అడిగితే 5 × 200. సో వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ సార్, ఇలాంటి క్వశ్చన్స్లో ఎలాంటి మోడ్స్ అడుగుతారో ఇక్కడ చెప్తాను చూడండి. సో ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చి ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడా ఫస్ట్, లేదంటే ఇదే క్వశ్చన్కి స్మాలెస్ట్ నెంబర్ అడుగుతాడు. వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఈ 3 సంఖ్యలు అతి చిన్న సంఖ్య. స్మాలెస్ట్ నెంబర్ అంటే సార్ మనకు 5 parts. సో వాట్ ఈస్ స్మాలెస్ట్ నెంబర్ సార్, మరి 5 × 200. సో 1000 ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ ఎంత అంటాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అంటే అతి పెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్య మధ్య భేదం ఎంత. సో పెద్ద సంఖ్యనేమో 8 పార్ట్లు, చిన్న సంఖ్యనేమో 5 పార్ట్లు. సో లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్ డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ సార్ మనకు 3 parts. సో 3 × 200 600. సో ఒక క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే, ఒక రేషియో ప్రపోర్షన్లో బేసిక్ క్వశ్చన్ కనుక తీసుకుంటే గ్రేటెస్ట్ నెంబర్ అడగొచ్చు, స్మాలెస్ట్ నెంబర్ అడగొచ్చు, గ్రేటెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి డిఫరెన్స్ కూడా అడగొచ్చు, లేదంటే మొత్తం కూడా అడగొచ్చు కదా. ఈ రెండింటి మొత్తం కూడా అడగచ్చు. అంటే క్వశ్చన్ కనుక మీరు తెలిస్తే, అంటే బేసిక్ కాన్సెప్ట్ కనుక తెలిస్తే ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్ వచ్చేమో ఓన్లీ పెద్ద సంఖ్య కాదు, చిన్న సంఖ్య కాదు, మొత్తం అడగచ్చు, డిఫరెన్స్ అడగచ్చు, మొదటి సంఖ్య చివరి సంఖ్యకు లబ్ధం కూడా అడగచ్చు, ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఈ విధంగా పార్ట్స్ రూపంలోకి చేసుకుంటేనే మనకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో వెరీ ఇంపార్టెంట్ మోడల్ సార్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. రేషియో అనే టాపిక్లో బేసిక్ క్వశ్చన్ మీకు ప్రతి షిఫ్ట్లో ఇలాంటి మోడల్ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ని ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ. సో A:B వాల్యూ ఇచ్చాడు 3:2, B:C వాల్యూ ఇచ్చాడు అది కూడా 3:2. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు సార్ మిమ్మల్ని చెప్పండి. A:B:C వాల్యూ అడిగితే సింపుల్గా ఏ విధంగా చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ ఈ 2 సంఖ్యలను మల్టిప్లై చేయండి, 3 × 3 అది A వాల్యూ, మళ్ళీ ఈ 2 ఇంటూ చేయండి అది B వాల్యూ, మళ్ళీ ఈ 2 ఇంటూ చేయండి అది C వాల్యూ. సింపుల్. ఈ విధంగా సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఇది చేస్తే ఈ 2 చేస్తే B, ఈ 2 చేస్తే C. సో 3 × 3 9, 3 × 2 6, 2 × 4 4, 2 × 2 4. మళ్ళీ క్యాన్సిల్ ఏమైనా అయ్యే ఛాన్స్ ఉందా, లేదు. రేషియో అంటే ఏంటి సార్, మినిమం నెంబర్కి వెళ్ళిపోవాలి. రేషియో అంటే మనం మినిమం నెంబర్కి వెళ్ళిపోవాలి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 9:6:4 ఆప్షన్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కూడా 9:4:6 ఉంది. ఇది పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, ఇది పెట్టకూడదు. క్వశ్చన్కి సొల్యూషన్ కాదు, క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో సొల్యూషన్ చేస్తున్నాం కానీ కన్ఫ్యూజన్లో వేరే ఆప్షన్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో 9:6:4 బేసిక్ మోడల్ సార్, బేసిక్ మోడల్. ఈ విధంగా చేసుకుంటే ఆన్సర్ ఇది. నెక్స్ట్. సో మళ్ళీ చూడండి సార్, ఇక్కడ సేమ్ ప్రపోర్షన్ నుంచి అడగడం జరిగింది. 25:x ఈజ్ ప్రపోర్షనల్ టు x:36 అయితే x > 0 అన్నాడు సార్. అయితే x వాల్యూ ఎంత, ఏం చెప్పాను నేను, 25 × 36 ఈజ్ ఈక్వల్స్ టు x × x. అంతేనా కదా సార్, x × x. ఎందుకు, A × D ఈజ్ ఈక్వల్ టు B × C. సో 25 × 36. సో చూడండి సార్ ఇక్కడ, సో x² ఈజ్ ఈక్వల్స్ టు, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి సార్, ఇక్కడ 25 × 36 అంటే మళ్ళీ 25 × 36 ఈ విధంగా చేస్తారు, చేయకూడదు. నేను ఏం చేస్తాను సార్, దీనికి అండర్ రూట్ వేస్తే అయిపోతుందా లేదా, ఎందుకు ఎక్స్ వాల్యూ వస్తుందా లేదా.
అండర్ రూట్ వేస్తే సో అండర్ రూట్ ఆఫ్ 25 అంటే 5, అండర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. సో 5 into 6 అంటే సార్ ఆన్సర్ 30. ఆప్షన్ డి ఇది కరెక్ట్. మరి -30 కూడా కావచ్చు కదా సార్ అంటే ఖచ్చితంగా ఎక్స్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అన్నారు. యాక్చువల్గా ఆన్సర్ ఇది ద +or-30. +30 స్క్వేర్ చేసినా మీకు 900 వస్తుంది. యాక్చువల్గా 25 into 36 మీకు చేస్తే 900 రావాలి. +30 స్క్వేర్ చేసినా కూడా మీకు 900 వస్తుంది. -30 స్క్వేర్ చేసినా కూడా మీకు 900 వస్తుంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 అన్నాడు. సో ఖచ్చితంగా ఆన్సర్ +30 మాత్రమే ఉండాలి. ఒకవేళ +or-30 ఈ కండిషన్ లేకపోతే +or-30 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఎక్స్ <0 అంటే -30 ఇస్ ద ఆన్సర్. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే +30 ఇస్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్నే కొంచెం ట్రిక్కీగా అడగడం జరిగింది. సో దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్ సార్. చూడండి, ప్రపోర్షన్లో సేమ్ మోడల్ వస్తుంది, రేషియోలో కూడా సేమ్ మోడల్ వస్తుంది. నెక్స్ట్, సో A:B, B:C ఇచ్చాడు, A:B:C అడిగాడు. సింపుల్గా 3:4, 4:1. సో చాలామంది ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి సార్. ఈ రెండు కనుక సేమ్ ఉంటే, చూడండి సార్, ఇక్కడ ఈ రెండు కనుక సేమ్ ఉంటే అంటే A:B ఇది B:C సార్. ఈ రెండు కనుక సేమ్ ఉంటే ఆన్సర్ 3:4:1 అవుతుంది. ఈ రెండు కనుక సేమ్ ఉంటే అంటే బి వాల్యూ కనుక సేమ్ ఉంటే 3:4:1 ఆన్సర్ అవుతుంది. నార్మల్గా మీరు చేయండి సార్. 3 into 4 12, 4 into 4 16, 4 into 1 4, మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతాయి కదా. సో 4 టేబుల్ క్యాన్సిల్ అయితే 4 3s 4 4s 4 1s. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు సింపుల్ చెప్తున్నా, ఇఫ్ బి సేమ్, బి వాల్యూ కనుక సేమ్ చేసుకుంటే, అంటే యాక్చువల్గా మనం చేయాల్సింది బి వాల్యూ సేమే. ఎందుకు, ఈ రెండింటిలో కామన్ ఏముంది, బీనే ఉంది. సో బీని సేమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టే. సో బి సేమ్ ఉంది కాబట్టి 3:4:1 ఆన్సర్ ఫర్ తీసుకుని ఆప్షన్ సి. అంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు పెన్ అండ్ పేపర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో 3:4 4:1 ఉంది కదా, బి అనేది సేమ్ వచ్చింది కదా. బి అనేది సేమ్ ఉన్నప్పుడు 3:4:1 అసలు పెన్ అండ్ పేపర్ అవసరం లేదు. క్వశ్చన్ చూడగానే మా ఆన్సర్ పెట్టేయచ్చు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 6th one. 7th one సార్. 7th one చూడండి, ఇక్కడ 2,400 రూపాయలను ఏ మరియు బి మధ్య 2,400 రూపాయలను ఏ మరియు బిల మధ్య 7:5 నిష్పత్తిలో పంచగా ఏ యొక్క వాటా ఎంత? అంటే 2,400 రూపీస్ను ఏ మరియు బి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తే సో ఏ యొక్క షేర్ ఎంత అన్నాడు సార్. సో టోటల్గా నాకు ఎన్ని పార్ట్స్ సార్, 12 పార్ట్స్. సో 12 పార్ట్స్ అనేది 2,400 అయితే అంతే కదా. అంటే 2,400 రూపాయలను 7:5 నిష్పత్తిలో విభజించాలని మీనింగ్ ఏంటిది, మొత్తంగా 12 పార్ట్స్ ఉన్నాయి. సో 12 పార్ట్స్ 2,400 అయితే సో ఏ యొక్క వాటా ఎంత? ఏ ఎన్ని పార్ట్స్ సార్ మరి 7 పార్ట్స్. సో మళ్ళీ ఇక్కడ 1 పార్ట్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు సార్, చేసుకుంటే చేసుకోవచ్చు. 12 1s 12 2s 12 1s 12 2s సార్. సో 1 part is 200, 7 parts is 7 into 200 1400. సో ఆప్షన్ ఏ ఇదే కరెక్ట్. బేసిక్ క్వశ్చన్ సార్, బేసిక్ క్వశ్చన్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో బి వాట్ అడిగితే బి ఎన్ని పార్ట్స్ సార్, 5 పార్ట్స్. సో 5 into 200 1000 అవుతుంది. సో అంటే మీరు రేషియో ప్రపోర్షన్లో కనుక మీరు బేసిక్ మోడల్స్ అనేది ఈజీగా కవర్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేది ఎగ్జామ్స్లో మ్యాక్సిమం బేసిక్ మోడల్ వచ్చింది. బేసిక్ ఈజీ క్వశ్చన్స్ సార్, మోడల్ కూడా బేసిక్ క్వశ్చన్సే. అంటే రేషియోలో కాన్సెప్ట్ ప్రకారం, ప్రపోర్షన్లో కాన్సెప్ట్, అంటే బేసిక్ రేషియో కాన్సెప్ట్, బేసిక్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ ప్రకారం నేను ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 7th. 8th one చూడండి సార్. సేమ్ మళ్ళీ క్వశ్చన్. సో A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, A:B:C. సో A:B is 3:4, B:C is 2:3. సో అయితే A:B:C అడుగుతున్నాడు, అంతేనే కదా. సో ఏం చెప్పాను నేను సింపుల్గా, ఫస్ట్ ఈ రెండింటి ఇంటూ చేయండి. 3 2s 6, 2 4s 8, 4 3s 12. కానీ ఆప్షన్లో ఉండదు. రేషియో అంటే మినిమం సింప్లిఫికేషన్ చేసేయాలి, మ్యాక్సిమం సింప్లిఫికేషన్ అనేది మ్యాక్సిమం చేసేయాలి సార్. మళ్ళీ 2 టేబుల్లో పోతాయా లేదా, 2 3s 2 4s 2 6. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 3:4:6 ఆప్షన్ సి. చూడండి, ఇక్కడ ఈ విధంగా మల్టిప్లై చేసిన తర్వాత 6 8 12 ఉంది కదా, మన ఆప్షన్లో ఉండదు అది. 6 8 12ని సింప్లిఫై చేస్తే మళ్ళీ 3 4 6 వస్తుంది. అంటే రేషియో అంటే మీనింగ్ ఏంటి సార్, మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. మ్యాక్సిమం సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు వచ్చేదే మనకు ఆన్సర్. సో బేసిక్ క్వశ్చన్ సార్, మళ్ళీ సేమ్ మోడల్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ మోడల్ సార్. అంటే ఒక షిఫ్ట్లో వచ్చినటువంటి మోడల్సే ఒక షిఫ్ట్లో, అంటే ఫస్ట్ షిఫ్ట్లో ఎలాంటి మోడల్స్ వస్తాయో లాస్ట్ ఎగ్జామ్ వరకు మ్యాక్సిమం అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ కనుక పర్ఫెక్ట్గా మీరు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో తెలిస్తే మీరు ఆ మోడల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. సో చూడండి సార్, ఇక్కడ 48:x ఈజ్ ప్రపోర్షనల్ టు x:45 అయితే సో ఎక్స్ వాల్యూ ఎంత? 48x ఈజ్ ప్రపోర్షనల్ టు
ఎక్స్ వాల్యూ ఎంత. ఏం చెప్పాను నేను ఇలాంటి క్వశ్చన్ వచ్చి ఏం చెప్పాను 48 × 75 ఈజ్ ఈక్వల్ టు x². అంతేనా కదా. మరి 25 36 వచ్చినప్పుడు సింపుల్గా చెప్పారు కదా సార్. మరి 48 75 వచ్చినప్పుడు అంటే దీన్ని చూడండి సార్, ఇక్కడ దీన్ని 16 3 రాద్దామా, దీన్ని 25 3 రాద్దామా, ఈజ్ ఈక్వల్ టు x². ఇప్పుడు నాకు ఆన్సర్ ఈజీ క్యాలిక్యులేట్ చేయడం, ఇప్పుడు చాలా చాలా ఈజీ క్యాలిక్యులేట్ చేయడం. ఎందుకు చూడండి ఇక్కడ అండర్ రూట్ చేస్తే ఇప్పుడు ఆన్సర్ చాలా ఈజీ. ఈ విధంగా మార్చుకుంటే 16 బయటకు వస్తే 4 అవుతుంది, ఈ 2 3లు మల్టిప్లై అయితే బయటకు వస్తే ఒక 3 అవుతుంది, 25 బయటకు వస్తే 5 అవుతుంది. సో x² బయటకు వస్తే x అవుతుంది. సో 4 × 3 12, 12 5 60. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ 60. సేమ్ మోడల్ సార్, సేమ్ మోడల్స్ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ 48 × 75 అంటే 5 8 40, 5 4 20, 240 ఈ విధంగా చేయకూడదు. క్వశ్చన్ని మనం స్క్వేర్ రూట్లోకి ఈజీగా మార్చుకోవాలి. స్క్వేర్ రూట్లోకి మార్చుకుంటే ఆన్సర్ చాలా చాలా ఈజీ. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ 9th వన్. నెక్స్ట్ 10th వన్ సార్. సో మళ్ళీ సేమ్ మోడల్ సార్. సో ఇక్కడ క్వశ్చన్లో బి యొక్క వాట్ అడిగాడు, సేమ్ క్వశ్చన్ అడిగాడు. మరి ఈ క్వశ్చన్లో బి యొక్క వాట్ అడిగాడు సేమ్. ఏ మరియు బిల మధ్య 2400 రూపాయలు 7:5 నిష్పత్తిలో పంచితే బి యొక్క వాటా ఎంత అన్నాడు సార్. ఒక షిఫ్ట్లో ఏ వాట్ అడిగితే ఇంకో షిఫ్ట్లో బి వాట్ అడిగాడు. సేమ్ ప్రాబ్లం. సో టోటల్గా 12 పార్ట్స్ అనేది 2400 అయితే సో వాట్ ఈస్ బి ఎన్ని పార్ట్స్ సార్ 5 పార్ట్స్. సో 12 1s 12 2s. సో 1 పార్ట్ అనేది 200 కాబట్టి 5 పార్ట్స్ 5 × 200 మనకు 1000 అవుతుంది. 5 × 200 1000. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా సేమ్ మోడల్స్ ఏ ప్లేస్లో బి అడుగుతున్నాడు, బి ప్లేస్లో ఏ అడుగుతున్నాడు, సేమ్ మోడల్స్ రిపీట్ కావడం జరుగుతుంది. సో ఫస్ట్లో జరిగిన మోడల్ కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే అంటే ఫస్ట్లో ఎలాంటి షిఫ్ట్ జరిగిందో సేమ్ ప్రాబ్లమ్స్ మనకు రిపీట్ అవుతాయి. కానీ కంక్లూజన్ ఏంటి సార్, ఇక్కడ రేషియో నుంచి కానీ ప్రపోర్షన్ నుంచి కానీ బేసిక్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఈజీ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అలా నెక్స్ట్ ఇయర్ అడుగుతాను రూల్ ఏం లేదు సార్. బేస్డ్ అపాన్ కాంపిటీషన్, బేస్డ్ అపాన్ పోస్ట్ అనేది మనకు పేపర్ లెవెల్ అనే టఫ్నెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సో సేమ్ ప్రాబ్లమ్ సార్. మళ్ళీ A:B, B:C ఇచ్చాడు. A:B ఏమో 3:2, B:C ఏమో 4:5 అయితే ఏం చెప్పాను A:B:C. సో A:B:C సార్ 3 4s 12, 4 2s 8, 2 5s 10. మరి లేదు కదా ఆప్షన్లో. ఏం చెప్పాను రేషియో అంటే మ్యాక్సిమం సింప్లిఫై చేయడం. 2 6s 2 4s 2 5s. సో 6:4:5, 6:4:5 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఒక మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్సే మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి నెక్స్ట్. అన్ అమౌంట్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ 2 friends in the ratio of 4:7. If the second part is 6 more than the first, then the difference in amount between the 2 friends. సో ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఈ క్వశ్చన్ ఎవరైతే ప్రాపర్గా చదువుతారో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, జాగ్రత్తగా గమనించండి. కొంత సొమ్ము ఇద్దరు స్నేహితుల మధ్య ఏ నిష్పత్తిలో విభజించారు సార్ 4:7 నిష్పత్తిలో విభజించారు. రెండవ భాగం మొదటి భాగం కన్నా 6 రూపాయలు ఎక్కువ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మొదటి భాగం రెండవ భాగం మొదటి భాగం కన్నా 6 రూపాయలు ఎక్కువ అయినా ఇద్దరు స్నేహితుల సొమ్ము మధ్య భేదం ఎంత అడిగాడు, డిఫరెన్స్ అడిగాడు, మొత్తం అడగలేదు సార్. ఇద్దరి మధ్య ఉన్నటువంటి అమౌంట్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. సో డిఫరెన్స్ అడిగాడు కానీ ఒక పాయింట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు బి కంటే. సో చూడండి ఇక్కడ బి కంటే చూడండి ఇక్కడ రెండవ భాగం మొదటి భాగం కన్నా 6 రూపాయలు ఎక్కువ. సో రెండవ భాగం 7 పార్ట్లు, మొదటి భాగం 4 పార్ట్లు. సో దీనికంటే ఎన్ని రూపాయలు ఎక్కువ 6 రూపాయలు ఎక్కువ, అంతేనా కదా. 4 పార్ట్స్ కంటే 7 పార్ట్స్ 6 రూపాయలు ఎక్కువ. డిఫరెన్స్ చేస్తే వచ్చేది కూడా అదే కదా. 7 పార్ట్స్లోకి వెళ్ళి 4 పార్ట్స్ ఇస్తే మీకు వచ్చేది అదే 6 రూపాయలు కదా. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. దీనికంటే ఇది 6 రూపాయలు ఎక్కువ అంటే ఈ 7 పార్ట్స్ - 4 పార్ట్స్ చేస్తే మీకు వచ్చే 6 రూపీసే కదా. అంటే క్వశ్చన్లో ఇచ్చినటువంటి 6 రూపీసే మీకు ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్లో ఇచ్చినటువంటి 6 రూపీసే మీకు ఆన్సర్ అవుతుంది. 7 పార్ట్స్లోకి వెళ్ళి 4 పార్ట్స్ 3 పార్ట్స్ తక్కువ, 3 పార్ట్స్ తక్కువ. కానీ దీనికంటే 3 పార్ట్స్ ఎక్కువ కదా. ఆ 3 పార్ట్స్ ఎక్కువనే 6 రూపీస్. డిఫరెన్స్ కూడా 3 పార్ట్సే కదా. 4 కంటే 7 3 పార్ట్స్ ఎక్కువ, కానీ డిఫరెన్స్ చేస్తే కూడా వచ్చి 3 పార్ట్సే కదా. ఆ 3 పార్ట్స్ వాల్యూ 6 రూపీస్ అని వాడిచ్చాడు. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఏమవుతుంది ఆటోమేటిక్గా, డిఫరెన్స్ అనేది ఏమవుతుంది 6 రూపాయలు అవుతుంది. సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి 6 రూపీసే మనకు ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఒకవేళ మధ్య భేదం కాదు మొత్తం అడిగాడు అనుకోండి, ఇప్పుడు అప్పుడు ఆన్సర్ వేరే అవుతుంది. మరి ఈ క్వశ్చన్లో ఎవరైతే ఈ ట్రిక్ గమనిస్తారో వాళ్ళు వితౌట్ పెన్ పేపర్ ఆన్సర్ పెట్టేస్తారు. ఎందుకు వీనికంటే వీడు 4 కంటే 7 అంటే ఏంటి సార్ ఇక్కడ 3 భాగాలు. 3 భాగాలు అనేది 6 రూపాయలు వాడు చెప్పాడు. డిఫరెన్స్ కూడా 3 భాగాలే. సో 3 భాగాలు 6 రూపాయలు వాడు చెప్పినప్పుడు వాడు అడిగేది కూడా 3 పార్ట్సే కదా. 3 పార్ట్స్ అనేది 6 రూపీస్ అని వాడే చెప్పాడు, మళ్ళీ అడిగేది కూడా 3 పార్ట్సే. సో 3 పార్ట్స్ అనేది 6 అనేది ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్
సో ఆల్జిబ్రా క్వశ్చన్స్ కూడా మనకు రేషియో ప్రపోర్షనల్ అడుగుతుంటారు, ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలి చెప్తాను చూడండి. అంటే ఆల్జిబ్రా టర్మ్స్ x/y = 8:3 అయితే క్వశ్చన్ ఏం అడిగాడు, x - y/x + 5. చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే సార్, దీన్ని 8x అనుకుంటారు, 3x అనుకుంటారు. ఈ విధంగా అనుకోకూడదు, సింపుల్గా x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో 8, y ప్లేస్లో 3. అంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత ఇచ్చాడు మనకు, 8 ఉంది, y ప్లేస్లో ఏముంది 3. సో 8 - 3/8 + 3. సో 5:11 అంతే కదా. 8 - 3 5, 8 + 3 11. చాలా ఈజీ క్వశ్చన్. ఎక్స్ అనుకోకూడదు, ఎప్పుడు మనం ఎక్స్ అనుకోదు సార్. రేషియోలో ఎక్స్ అనుకుంటే అది లేటేగా. ఎక్స్ అనేది ఎప్పుడో ఓల్డ్ మెథడ్, అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమి ఉన్నాయి, పార్ట్స్ రూపంలోకి మార్చుకోవడం. సో ఇలా ఈ విధంగా ఆల్జిబ్రా క్వశ్చన్ వచ్చింది అనుకోండి సార్. చూడండి సార్, ఇక్కడ ఇదే క్వశ్చన్లో x² - y² x² + y² ఉన్నా కూడా మీరు x ప్లేస్లో 8 పెట్టుకోవచ్చు, y ప్లేస్లో 3 పెట్టుకోవచ్చు. బట్ ఇదే క్వశ్చన్లో x² - y² x + y² ఉందనుకోండి, ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇక్కడ తరగతి సేమ్ ఉండాలి సార్. అంటే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక తరగతి సేమ్ ఉండాలి. ఇక్కడ అన్నిట్లో 1 ఉంది, అన్నిట్లో 2 ఉంది, బట్ ఇక్కడ 1 ఉంది. అప్పుడు పాసిబుల్ కాదు, అప్పుడు కెనాట్ బి డిటర్మిన్ ఆన్సర్ అవుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను టాపిక్లో చెప్పాను సార్, జాగ్రత్తగా చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్లో ఇవి అంటే దాని యొక్క తరగతి సేమ్ ఉన్నప్పుడు సింపుల్గా x ప్లేస్లో 8, y ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకొని చేయడమే మన ఆశ. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడ సో మళ్ళీ ప్రపోర్షనల్ అటువంటి క్వశ్చన్ ఇచ్చే సార్. సో 8:4 ఇస్ ప్రపోర్షనల్ టు 32 కాదు. ఇది చాలామంది అనుకునేటువంటి మిస్టేక్, 32 కాదు, 3.2. 32 కాదు, 3.2. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించేస్తారు, క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 8:4 ఈజ్ ప్రపోర్షనల్ టు 3.2 x. సో సింపుల్గా ఇంకా చెప్తాను సార్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకా ఇంకో చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ ఈ రెండింటికి ఏ రేషియో ఉంటుంది, ఈ రెండు కదా. సో 8 4 32 కదా, పాయింట్ ఉంది, 4 4 ఏమి రావాలి సార్, 16 రావాలి. కానీ పాయింట్ పెట్టుకుంటే ఆన్సర్ అదే. అంటే ఈ లాజిక్ కూడా మీరు చేస్తుంటే మీకు వస్తుంది, ఈ లాజిక్ కూడా మీకు చేస్తుంటే వస్తుంది. 8 4 32 ఉన్నప్పుడు 4 4 16 ఉండాలి. బట్ ఇక్కడ 32 ప్లేస్లో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 16 దగ్గర పాయింట్ పెట్టుకోవచ్చు. లేదంటే సార్ 8 × x = 4 × 3.2 అంతే కదా. 4 1 4 2. సో x = 3.2/2. సో 3.2 సగం చేస్తే మీకు వచ్చేది 1.6 కదా. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 1.6. సో మళ్ళీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్ నుంచి సార్. సో మనం ఇప్పటి వరకు ఆర్ఆర్బి ఏఎల్పి 2024 సిరీస్లో భాగంగా రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్లో మనం క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం జరిగింది సార్. సో మళ్ళీ చెప్తున్నాను, సో ఇలాంటి క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర బెస్ట్ కోర్స్ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది సార్. లేదన్నా మీకు ఇంకా డౌట్ ఉన్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. సో ఆర్ఆర్బి అప్కమింగ్ ఏఎల్పి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, జేఈ కావచ్చు. సో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు సాల్వ్ చేయాలంటే మీ దగ్గర బెస్ట్ కోర్స్ ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే బోత్ బై రైల్వే ఎంప్లాయీస్ సార్. సో రాజేష్ సార్, సతీష్ సార్, మేమిద్దరం రైల్వే ఎంప్లాయీస్. సో మేము దగ్గరుండి ప్రతి టాపిక్ని మీ దగ్గరుండి క్షుణ్ణంగా పరీక్షించి ప్రతి టాపిక్లో రైల్వే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీరు ఏ విధంగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్లాస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. సో దీని యొక్క ప్రైస్ మనకు 799 రూపీస్కి ఉంది సార్. సో 799 రూపీస్కి మనం ఈ ఆర్ఆర్బి ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి క్లాసెస్ గురించి మన కోర్స్ ఉంది సార్. సో ఇంకా ఈ కోర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి 2025 అప్లై చేశారో మీరు అప్లై చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో షేర్ చేయండి సార్. ఎందుకంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ అనేది తెలిస్తే, అంటే మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ మేము షిఫ్ట్ వైజ్ ఇవ్వలేదు, టాపిక్ వైజ్ మేము కంక్లూడ్ చెప్తున్నాం. అంటే టాపిక్ వైజ్ దాన్ని మనం సెగ్రిగేట్ చేసి సపరేట్గా ఆ రేషియో టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను సార్. సో మీ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కు ఏఎల్పి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అప్కమింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు, సో ప్రిపేర్ అవుతే ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సార్. ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.